హాయ్ పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు దేవుడిచ్చిన వరం. అనగనగా ఒక అడవిలో రాణి అనే పేరు గల కాకి ఉండేది. దానికి ఆ అడవిలో ఆడుకోవడానికి బోలెడు మంది స్నేహితులు ఉండేవారు. ఒకరోజు ఆ కాకి సరస్సు దగ్గర ఒక హంసను చూసింది. ఆ హంస ఎంతో అందంగా ఉందని అనిపించింది. అదే మాట హంసతో చెప్పింది. అప్పుడు హంస ఆ చెట్టు మీద ఉండే చిలుకను చూసేదాకా నేను కూడా నేనే అందరికంటే అందమైన దాన్ని అనుకుంటూ వచ్చాను. కానీ ఆ చిలుక ఆకుపచ్చ ఎరుపు రంగుల్లో ఎంతో అందంగా ఉంది అంటూ బాధపడింది. కాకి ఇదే మాట వెళ్ళి చిలుకతో చెప్పింది. ఆ మాటలకు చిలుక నాదేమి అందం, నాకు రెండే రంగులున్నాయి కానీ నేను చూసిన నెమలికి ఎన్ని రంగుల ఈకలో తెలుసా? సృష్టిలో అందరికంటే నెమలే చాలా అందమైనది అని చెప్పింది. కాకి నెమలిని వెతుకుతూ వెళ్ళింది. కానీ నెమలి కనపడలేదు. అలా వెతుకుతూ కాకి ఒక ఊరు చేరింది. అక్కడ నెమలి ఒక జంతు ప్రదర్శనశాలలో ఉంది. అప్పుడు నెమలి ఆ కాకి దగ్గరకు వెళ్ళి, నువ్వు ఎంత అందమైన దానివో! అందరికీ నువ్వంటే ఇష్టం. అందువల్ల నువ్వు చాలా సంతోషంగా ఉండాలి అంది. అప్పుడు ఆ నెమలి నా అందమైన ఈకలే నాకు స్వేచ్ఛ లేకుండా చేశాయి. నేను పురి విప్పి ఆడుతున్నప్పుడు మనుషులు చూశారు. నన్ను బంధించారు. అందరూ నేను అందంగా ఉంటానంటారు. కానీ ఏం ప్రయోజనం? మీరు ఎంతో స్వేచ్ఛగా ఉన్నారు అని బాధపడింది. అప్పుడు కాకికి అందం కన్నా స్వేచ్ఛగా ఉండటం చాలా ఆనందాన్ని ఇస్తుందనే విషయం అర్థమైంది.